ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. అక్టోబర్ 10 నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా బంద్ కానున్నాయి. బిల్లుల చెల్లింపులో వైద్యారోగ్య శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానం వైపు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా బంద్ కానున్నాయి. బిల్లుల చెల్లింపులు వైద్యారోగ్య శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానం వైపు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏం జరుగుతోంది? అక్టోబర్ 10 అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సమయం ఇచ్చినట్టే. దీనిపై ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? అండ్ మోరోవర్ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రమణ. అక్టోబర్ 10 నుంచి కూడా ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహించగా బంద్ చేసి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో కూడా వైద్య ఆరోగ్య శాఖ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కూడా కొత్త విధానం వైపు వెళ్తున్నారని ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించవలసిన బిల్లులు చెల్లించలేకపోవడం కారణంగా పలు ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీనిపైనే అంటే ప్రధానంగా ఇప్పటికే మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. దీంట్లోనే అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ప్రధానంగా మరలా వీటన్నిటి అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా చర్చలు జరిగింది. కొద్దిసేపటినే మంత్రి సత్యకుమార్ ఈ ప్రకటన చేయడం కొంత ఊరట కలిగించినప్పటికీ కూడా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు ఏపీ నెట్వర్క్ ఆసుపత్రిలో కూడా ప్రధానంగా పేరుపోయి బిల్లులు చెల్లించకపోతే తానేమి చేయలేమని చెప్పేసి కూడా ప్రభుత్వ వైద్యులు, ప్రైవేటు వైద్యులు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. అదే నేపథ్యం చూసుకుంటే కనుక కొంతమేర గతంలో కూడా వెసులుబాటు కల్పించింది. దీంతో పాటుగా విద్యుత్ బిల్లులు అధికంగా ఇక్కడ పైన వేస్తున్నారని విద్యుత్ బిల్లు కారణంగా కూడా మేము చెల్లించలేకపోతామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యాన్ని చూసుకుంటే కనుక కొంతమేర అంటే సాధారణమైన ప్రజలకి కార్పొరేట్ వైద్యం కల్పించాలన్న ఉద్దేశంతో కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. గత బడ్జెట్ లో కూడా దీనిని 2.5 లక్షల నుంచి కూడా 25 లక్షల వరకు కూడా ఒక సాధారణమైన ప్రజలకి పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం గతంలో జరిగిన క్యాబినెట్ కారణంగా కానీ తాజాగానే మరలా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడం పైన కూడా కొంత విస్మయం వ్యక్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాగే వైద్య సేవలు అందకపోతే అంటే కార్పొరేట్ వైద్య సేవలు అందకపోతే కనుక వాళ్ళు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వాసు.